హలో గైస్, వెల్కమ్ టు తెలుగు టెక్ 2.0 లివ్ లైక్ హియర్ టెక్నాలజీ. ఈరోజు ఈ వీడియోలో ఆల్రెడీ స్క్రీన్ మీద కనిపిస్తూనే ఉంది రెడ్మీ 9 ఏదైతే మొబైల్ ఉందో రీసెంట్గా లాంచ్ అయినటువంటి మొబైల్. ఇది మనకు సేల్స్ కూడా ఆల్రెడీ ఇంతకుముందు ఎప్పుడైతే స్టార్టింగ్గా వీళ్ళు టీజర్ రిలీజ్ చేశారో అప్పుడు ఒక వీడియో చేయడం జరిగింది. సో ఇదైతే అఫీషియల్ స్పెక్స్ తోటి చేయడం జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ సేల్ చూసుకున్నట్లయితే మనకు 22nd డిసెంబర్ 12 PM నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇక ప్రైస్ అండ్ బ్యాటరీ కెమెరా విషయానికి వచ్చినట్టు చూసినట్లయితే 48 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి క్వాడ్ కెమెరా సెటప్, అంటే మనకు 4 కెమెరాల సెటప్ ఉండడం జరుగుతుంది అనమాట వెనకాల. ఇక క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 6622 ప్రాసెసర్ తోటి రావడం జరుగుతుంది. 6000 mAh బ్యాటరీ తోటి రావడం జరుగుతుంది. అందుకనే దీని పేరు కూడా పవర్ అని చెప్పేసి పెట్టడం జరిగిందని చెప్పేసి చాలా రూమర్స్ వస్తున్నాయి. మేబీ అది కూడా అయి ఉండొచ్చు. 6000కి వీళ్ళకు రెడ్మీ 9 సిరీస్లో అయితే బొచ్చుడు పుట్టవుడు లెక్కనే చాలా మొబైల్స్ వచ్చాయి. సో ఇంకా వస్తున్నాయి కూడా. సో ఇదైతే 9 ప్రైమ్ అనమాట. ఇక దీన్ని చూసుకున్నట్లయితే బిగ్గెస్ట్ బ్యాటరీ అండ్ 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా, 6000 mAh బ్యాటరీ అండ్ 6.53 ఇంచెస్ సంబంధించిన ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, ఐపీఎస్ డిస్ప్లే రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ప్రైస్ మర్చిపోయాం మనం. సో 6 అండ్ 64 జీబీకి సంబంధించిన వేరియంట్ 11,000కి అండ్ 4 అండ్ 64 జీబీకి సంబంధించిన వేరియంట్ 11,000కి అండ్ 4 అండ్ 128 జీబీకి సంబంధించిన వేరియంట్ 12,000కి. జస్ట్ 64 జీబీ స్టోరేజ్ ఇచ్చినందుకు 1000 రూపీస్, అది అఫోర్డబుల్ ప్రైజే. సో ప్రైస్ అలా ఉండడం జరిగింది అనమాట. సో ఇక క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ 662 ఇది మనకు ఇంతకుముందు నుంచి పరిచయం ఉన్న ప్రాసెసరే. సో స్టోరేజ్ చూసుకున్నట్లయితే 128 జీబీ వరకు ఉండడం జరిగింది. యూఎఫ్ఎస్ 2.2 స్టోరేజ్ రావడం జరుగుతుంది అనమాట. సో 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ రావడం సపోర్ట్ చేయడం జరుగుతుంది. కాకపోతే మనకు బాక్స్లో మాత్రం 22.వాట్స్కి సంబంధించినటువంటి ఛార్జ్ ఉండడం జరుగుతుంది అనమాట. సో 22.5 ఛార్జ్కి అయితే ఈ ఫోన్ సపోర్ట్ చేయదు, 18 వాట్స్కి సపోర్ట్ చేస్తుంది. కాకపోతే బాక్స్లో మాత్రం ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్ట్ 3తో ప్రొటెక్షన్ చేయబడింది. స్టూడియో స్పీకర్స్ ఇవి చాలా చూసినట్లయితే ఇప్పుడు గేమింగ్ కో అని చెప్పేసి నార్మల్గా స్టూడియో స్పీకర్స్ ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో వీడియోస్ వాచ్ చేస్తున్నప్పుడు, మూవీస్ చూస్తున్నప్పుడు బెస్ట్గా ఉంటుంది అనమాట. అంటే డ్యూయల్ స్పీకర్ ఏదైతే మనకు పోకో X3లో వచ్చింది చూసారా, సో అలా రావడం జరుగుతుంది. సో ఓవరాల్ లుక్ చూసినట్లయితే ఇలా ఉంటుంది అనమాట. మనకు ట్రిపుల్గా ఏదైతే 3 కెమెరాలు ఉండడం జరిగింది అనమాట. పక్కన ఒక కెమెరా ఉండడం జరిగింది. సో డ్యూయల్ ఏదైతే ఎల్ఈడి ఫ్లాష్ ఇవ్వడం జరిగింది అనమాట. సో 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 అల్ట్రా వైడ్ యాంగిల్ 120 డిగ్రీస్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అనమాట. సో ఇక్కడ వీళ్ళ వేరియంట్ చూసుకున్నట్లయితే మూవీ ఫ్రేమ్, టైమ్ ల్యాబ్స్ అండ్ నైట్ మోడ్ అండ్ కలర్ ఫోకస్ ఇవ్వడం జరిగింది. ఇక 8 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి సెల్ఫీ కెమెరా ఉండడం జరుగుతుంది. ఏఐ ఫేస్ అన్లాక్ అండ్ మనకు ఏఐ బ్యూటీ ప్లస్ 6000 mAh బ్యాటరీ అండ్ ఇవన్నీ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. 695 అవర్స్ స్టాండ్ బై, రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది కూడా ఒక బెస్ట్ మోడ్ అని చెప్పేసి. అల్ట్రా బ్యాటరీ సేవ్ మోడ్ కూడా, ఈ మోడ్ పెట్టుకున్నట్టే కొంచెం కన్జంప్షన్ అనేది తక్కువ ఉంటుంది. సో ఇది ప్రాసెసర్ అనమాట. దీని క్లాకింగ్ స్పీడ్ చూసుకున్నట్లయితే 2.0 GHz ఉండడం జరిగింది. 11 నానోమీటర్ మీద బిల్డ్ అయినటువంటి ప్రాసెసర్ అనమాట. సో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, 6.53 ఇంచుకి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ డిస్ప్లే ఉండడం జరుగుతుంది. స్టూడియో స్పీకర్స్ దీని గురించి కూడా మనం మాట్లాడాం. హైరేస్ ఆడియో కూడా రావడం జరుగుతుంది అనమాట. సో 4GB ర్యామ్, యూనివర్సల్ ఫ్లాష్ స్టోరేజ్ అండ్ LPDDR 4X ర్యామ్ ఉండడం జరుగుతుంది. సో డిజైన్ కూడా చూసినట్లయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ తోటి పవర్ బటన్ అండ్ సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉండడానికి ఒకటే ఉండడం జరుగుతుంది అనమాట. కలర్స్ కూడా బ్లూ అండ్ బ్లాక్, రెడ్ అండ్ గ్రీన్ ఎన్ని కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. అండ్ స్ప్లాష్ ప్రూఫ్ అండ్ టీయూవీ టెక్నాలజీ ఏదైతే డిస్ప్లేకి సంబంధించింది చూసారా, సో బ్లూ లైట్ తక్కువ వస్తుందని చెప్పేసి మనం ఈ ఫోన్లోనే మాట్లాడుకోవడం జరిగింది. అండ్ ఇక్కడ చూసినట్లయితే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ స్క్రాచ్ అండ్ డ్యామేజ్ రెసిస్టెంట్ అండ్ ఆటో ఆటో స్పీకరింగ్ అండ్ USB Type-C తోటి రావడం జరుగుతుంది. ఐఆర్ బ్లాస్ట్ ఉండడం జరుగుతుంది అనమాట. హెడ్ ఫోన్ జాక్ కూడా ఉండడం జరుగుతుంది. సో గైస్, ఇవి దీనికి సంబంధించినటువంటి ఫ్యూచర్స్. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ టు తెలుగు టెక్ 2.0.